శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి డిసెంబర్ 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ధనుస్సు రాశి వారికి ఒక గొప్ప అదృష్ట యోగం, పూర్వజన్మ పుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఒక గొప్ప యోగం అన్నది ఈ వార ప్రారంభంలో రావడం జరిగింది. ఏదైనా ఒక రాశ్యాధిపతి ఆ రాశిని వీక్షించినప్పుడు కంపల్సరిగా ఆ రాశికి సంబంధించిన కారకత్వాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా గురువు మరి సప్తమ స్థానంలో ఉండి రాశిని వీక్షిస్తున్నాడు, అంటే ధనుస్సు రాశిని వీక్షిస్తున్నాడు. అందువల్ల ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యం అన్నది అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం అంటే శరీర ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం, అలాగే సంబంధించినటువంటి బలహీనతలు వాటి నుంచి బయటపడి జాతకుడు సంపూర్ణ ఆరోగ్యంగా, అంటే మంచి అలవాట్లు, మంచి నడవడిక ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్త్ అన్నది తప్పనిసరిగా అవసరం. కాబట్టి ముందు మిమ్మల్ని మీరు సంస్కరించుకొని మంచి మార్గంలో నడుస్తారు. మరి గురువు కారకత్వాలైనటువంటి, అంటే ఇంకా భావాలతో ఏమి సంబంధం ఉండదు. గురువు కారకత్వాలు, గురువు ధనకారకుడు, ధనాన్ని ఇస్తాడు. సంతానకారకుడు సంతానాన్ని ఇస్తాడు. విజ్ఞానకారకుడు విజ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు వాటిని ఉపయోగించుకుంటే మీరు దానికి అనుగుణంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు రాశిలోకే రవి ప్రవేశించాడు, అంటే భాగ్యాధిపతిగా రవి రాశిలోకి రావడం వల్ల ముఖ్యంగా మీ తండ్రి గారికి కానీ మీ సంతానానికి కానీ అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. వారికి మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం కానీ ఏదో ఒక కీర్తి ప్రతిష్టలు వాళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది. దానికి ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కుజుడు పంచమాధిపతిగా రాశి అందే ఉన్నాడు. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తూ ఉంటుంది. ఏదన్నా చేయాలనుకుంటే మీ యొక్క సంతానం కానీ మీ యొక్క శిష్యులు కానీ సహకరిస్తారు. వృత్తి మారాలనే మీ ప్రయత్నం తప్పకుండా నెరవేరుతుంది. సంతానం అభివృద్ధి కొరకు వారికి ఏదన్నా చేయాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. ఈ సమయంలో మీరు మీ పిల్లల కొరకు ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని వాళ్ళ కొరకు మంచి కాలేజీలో సీట్ సంపాదించడం కానీ, మంచి స్కూల్లో ప్రవేశం సంపాదించడం కానీ, మంచి పెళ్లి సంబంధం చూడడం కానీ, అంటే వారికి ఏదైనా స్థిరాస్తి కొనివ్వడం జరిగే అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు షష్ఠ లాభాధిపతిగా రాశి యందు సంచరిస్తూ ధనకారకుడితో చూస్తుంటే అప్పు రుణ ప్రయత్నం, మీరు ఎంత రుణం కావాలన్నా అంత రుణం ఈ సమయంలో లభిస్తుంది. ఫర్ ది సేమ్ టైము గతంలో చేసిన అప్పులు తీర్చాలన్నా కూడా ఇదే మీకు రైట్ టైం మాట. అందుకని ఎటువంటి రుణం ఉన్నా, అంటే మీరు రుణం అంటే కేవలం డబ్బు రుణమే కాకుండా మీ చెల్లెలికో మీ అక్కగారికో వివాహం చేయవలసి ఉంటుంది, మీ అమ్మగారికి ఆరోగ్యం బాగా చేయించవలసి ఉంటుంది, మీ తమ్ముళ్ళకి చదివించవలసి ఉంటుంది. అంటే ఇటువంటి బాధ్యతలు, అంటే గత జన్మ ద్వారా వచ్చిన బాధ్యతలు కూడా ఈ రుణాలే. మనం చేసే డబ్బు అప్పు కన్నా ఈ రుణం ఇంపార్టెంట్. ఈ రుణం తీరకపోతే మనం జీవితంలో మీరు పైకి రాలేరు, మీ సంతానం పైకి రాలేరు, మీ యొక్క సమస్యలు కూడా అలాగే ఉండిపోతాయి. కాబట్టి ముందు ఈ రుణం తీర్చుకునే ప్రయత్నంలో అది పితృ రుణమా మాతృ రుణమా ఆ రుణం తీర్చుకుంటే ముందు మీరు జీవితంలో పైకి రావడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మీరు ఎవరికైనా అప్పు ఉంటే ఏదో మర్చిపోయో ఎంతో, అది ఎంత అన్నవచ్చు కానీ ఏదన్నా మాత్రం మీకు మీరు ఎవరికైనా ధనం ఇవ్వవలసి ఉన్నా, ఒక వస్తువు ఇవ్వాల్సి ఉన్నా కంప్లీట్గా దాన్ని మీరు ముందు తీర్చివేస్తే ఈ సమయంలో మీకు భగవంతుడు దానికి 10 రెట్లు మంచి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి వ్యయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కొన్ని సందర్భాల్లో మరి ఏదన్నా వ్యాపారం కొరకు పెట్టుబడి పెట్టడం కానీ, పిల్లల చదువు కొరకు కొంత ధనాన్ని ముందుగానే పే చేయడం కానీ, గృహానికో మీకో అవసరమైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు కొనడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారం అంతా చాలా బిజీగా, చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉంటూ మీరు మంచి దారిలో నడుస్తూ 10 మందిని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం జరుగుతుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు, అలాగే మనం నక్షత్రాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు, అలాగే గోచారం, ఇవన్నీ కూడా ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి ఈ జాతకుడికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరగదు.
దానికి ప్రధాన కారణం ఏంటంటే, మీరు నివసిస్తున్నటువంటి గృహం. అలా ఏదంటే మీ యొక్క వ్యాపార సంస్థ. అంటే మీకేవైతే చరాస్తులున్నాయో అంటే ఎక్కువగా ఆస్తులు, వీటిలో ఉన్నటువంటి వాస్తు దోషం మీ యొక్క జాతక ఫలితాల్ని, అదృష్టాన్ని ఆప్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో, ఈ విధంగా మీరు నివసిస్తున్న గృహాన్ని ముందు సరిజేసుకుంటే, ఈ గోచార ఫలితాలు గానీ, దశ, అంతర్దశ ఫలితాలు గానీ అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటది. ఉదాహరణకి, మీ గృహంలో తూర్పు దిక్కు దోషం ఉంటే, రవి యొక్క ఫలితం మీకు పొందలేకపోతుంటారు. దానివల్ల ఏంటంటే అనారోగ్యం, నిరుద్యోగ సమస్య, యజమానికి అవమానం కలగడం జరుగుతూ ఉంటుంది. అదే ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు శుక్రగ్రహం ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు. దానివల్ల భార్యకి అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అమ్మాయిలకి, ఆడపిల్లలకి వివాహం జరగకపోవడం, అలాగే వారి యొక్క వివాహ జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల తరచూ పుట్టింట్లోనే స్టే చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే దక్షిణ దిక్కు దోషం ఉంటే కుజుడు ఇబ్బంది పెడతా ఉంటాడు. అంటే రుణ బాధలు, ఇంట్లో మగపిల్లలకి చెడు వ్యసనాలు, అలాగే అప్పుల బాధలు, వివాహాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే నైరుతి దోషం ఉన్నప్పుడు రాహు యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. అంటే యజమానికి హెల్త్ ప్రాబ్లమ్స్, యజమాని మొండిగా వ్యవహరించడం, ఎవరి మాట వినకపోవడం, ఆ ఇంట్లో అందరితో యజమానికి విరోధం ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు ఒక 100 రూపాయలు అప్పున్నా సరే తీర్చలేకపోతుంటాం. ఆ ఇంట్లో ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు, అలాగే జోదం, ఎలాంటి వ్యసనాలకు లోనవడం వల్ల అటు యజమాని, అలాగే పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఉత్తరం దిక్కు దోషం ఉండడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు, స్త్రీలకి అనారోగ్య సమస్యలు, మరి ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లో పిల్లలకి వివాహాలు చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈశాన్య దోషం వల్ల గురుగ్రహం ఇబ్బంది పడడం వల్ల మరి ఆ ఇంట్లో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి. ఎక్కువగా ప్రథమ సంతానానికి ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతుంటారు. ఎక్కువగా నిరుద్యోగులు ఉంటారు. సంపాదన ఒకలే ఉంటే 10 మంది వాళ్ళ మీద ఆధారపడడం జరుగుతుంటుంది. ఎప్పుడూ ఆర్థికపరమైన సమస్య ఏదో ఒక ఆనయాలతో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా 8 దిక్కులు మరి జాతకుడి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇందులో ఈశాన్యం అన్నది ప్రథమ సంతానం మీద, ఆగ్నేయం అన్నది ద్వితీయ సంతానం మీద, వాయువ్యం అన్నది తృతీయ సంతానం మీద, యజమాని నైరుతి మీద ఈ విధంగా ఇబ్బందులు ఉంటుంటాయి. ముఖ్యంగా గృహంలో ఉన్నటువంటి టాయిలెట్లు సరైనటువంటి దిశలో లేకపోతుంటే ఆ ఇంట్లో ఉన్నవారికి చెడు వ్యసనాలు, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. ప్రధానంగా ఎవరైనా జీవితంలో మీకు వచ్చినటువంటి గోచారం కానీ, దశలు కానీ అనుకూలంగా ఉన్నా కూడా జాతకం ఫలించలేదంటే కంపల్సరీగా ముందు మీ యొక్క గృహ సంబంధించిన వాస్తు సరిచేసుకొని తర్వాత చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఏ గ్రహం ఇబ్బంది ఉంటే ఆ గ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆ ఫలితం రావడం జరుగుతుంటుంది. చిన్న రెమెడీతో పెద్ద ఫలితాన్ని సాధించవచ్చు. ఏదైనా మీ జీవితం మీద మీకు శ్రద్ధ ఉన్నప్పుడు ఆ సిద్ధాంతం మీదో ఆ జ్యోతిష్కుడి మీద మీకు నమ్మకం ఉంటే పరిపూర్ణంగా మనశుద్ధిగా మీరు ఆయన్ని సంప్రదించి మీరు ఫలితాలు ఇలాగా పరిహారాలు చేయించుకొని వాస్తును కూడా సరి చేయించుకుంటే ఏదో ₹1,00,00,000, ₹1,00,000తో పోయేదానికి ఒక 10,000 ఖర్చు పెట్టుకుంటే, ఒక ₹1,000 ఖర్చు పెట్టుకుంటే మీ సమస్య సింపుల్గా తీరిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.